ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు ఎందుకు ప్రజ్వరిల్లాయి? పైగా పల్నాడు జిల్లాలోనే ఎక్కువగా గొడవలు, అల్లర్లు, దాడులు వంటివి జరగడానికి కారణాలు ఏంటి? అక్కడ అధికారులను మార్చిన అంతలా ఉద్రిక్తతలు ఎందుకు తలెత్తాయి? అధికారులను మార్చడం వల్లే అల్లర్లు చెలరేగాయా? సిఎస్ డీజీపీకి సిఈసి ఆదేశించడం దేనికి సంకేతం? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్కు ఏమైంది? రాష్ట్రం రావణ కాష్టంలా మారింది ఎందుకు? విధ్వంసం పెచ్చరెళ్లడానికి కారణాలేంటి? రాజకీయ రాక్షసమే హింసాగ్నిని రాజేసిందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తాయి. ఏపీలో ఎన్నికల సమయంలో జరిగే హింస ఈసారి ఎన్నికల అనంతరం ఎందుకు హింసాత్మకంగా మారింది? ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేటలో జరిగిన ఘర్షణలు, అల్లర్లు, దాడులు, హింసాత్మక ఘటనల దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో ఏపీలో ఏం జరుగుతోంది, ఎందుకిలా హింస ప్రజ్వరిల్లిందన్న చర్చ జోరందుకుంది. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎక్కువగా తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంది పల్నాడు జిల్లాలోనే. ఈ జిల్లాలోనే ఎందుకింత హింస, విధ్వంసకాండ జరిగిందన్న దానిపై రకరకాలుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా ఎస్పీని మార్చింది సిఈసి. అయితే ఎన్నికల సమయంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, దాడులు, ఘర్షణలు వంటి హింసాత్మక ఘటనలను అణిచివేయడంలో పోలీసులు, భద్రతా బలగాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త గణేష్ పాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాలని చెప్పిన పల్నాడు జిల్లా ఎస్పీ పట్టించుకోలేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. విచక్షణారహితంగా వాళ్ళ ఇళ్ల మీద పడి టీడీపీకి చెందిన రైతులు, నాయకులు ఆడవాళ్ళని, పిల్లల్ని, ఇళ్లల్ని లూటీ చేసి మొగోళ్ళని పారదోలి ఇష్టం వచ్చినట్టు రణరంగం చేశారు కొత్త కాంగ్రెస్ పార్టీని. నేను 100 సార్లు చెప్పా ఎస్పీకి, ఇక్కడ నువ్వు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడితేనే నీకు కంట్రోల్ అవుతుంది అని. ఎందుకు పెట్టలేదో ఎస్పీ జవాబు చెప్పాలి. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. దాదాపు ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10-15 గ్రామాలలో బీసీలు, ఎస్సీలు ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తా ఉన్న పోలీసు చూస్తూ మరి ఎస్పీ గారు అయితే కనీసం 1 గంట అవుతా ఉంది, మీడియాలో వచ్చింది, ఈ ప్రాంతానికి సంబంధించి కనీసం వచ్చి చూడలా. నిజానికి ఎన్నికలకు ముందే ఆయా జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను మార్చాలని సిఈసికి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. మార్పులు చేయాలని ఫిర్యాదు చేయడమే కాక ఎవరిని నియమించాలో కూడా సూచనలు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సిఈసికి లేఖ రాయడం తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే ఇప్పుడు మాచర్ల, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో చోటు చేసుకున్న విధ్వంసం, హింసాత్మక ఘటనలకు ఆ మార్పులే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని, దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతుంటే అడ్డుకోలేదని డీజీపీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు. శభాష్. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చొచ్చు. మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మాకే విధమైన అభ్యంతరం కూడా లేదు. కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే, ఎప్పుడు లేని విధంగా. గత ఎన్నికల్లో లేదు, అంతకుముందు 14 ఎన్నికల్లో లేదు ఇంత హింస. ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఏంటి? ఒకటి, మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి, ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద. అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటి ఉంటుందని. అవగాహన లేనటువంటి ఆఫీసర్లు వేశారు. దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు. అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడే చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా? ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్ గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరు వేస్తాయండి? అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి? పోలింగ్ తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, కొందరు పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారన్న ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత తలెత్తిన హింసాత్మక పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పరిస్థితిని నియంత్రించలేకపోవడానికి కారణాలేంటో గురువారం ఢిల్లీకి వచ్చి మరీ వివరించాలని సిఎస్ డీజీపీని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై ఏం వివరణ ఇవ్వాలన్న అంశంపై చర్చించారు సిఎస్ డీజీపీ. మరి ఈసీకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి నివేదిక ఇస్తారో చూడాలి. ఏపీలో పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి.
ఓటమి ఫ్రస్ట్రేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరుల ఇండ్లపై దాడులకు తెగబడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో దళిత మహిళను పచ్చరౌడీలు వివస్త్రణ చేసి దారుణంగా కొట్టారు. మైదుకూరు, రాయచోటిల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై ఇండ్లపై దాడికి దిగారు. ఏపీలో టీడీపీ రౌడీలు పేట్రేగిపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఫ్రస్ట్రేషన్ కి గురయ్యారు. ఓటమి భయంతో హింసకు తెరతీశారు. పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇక దళితులపై టీడీపీకి కనీసం గౌరవం లేదని మరోసారి నిరూపించారు ఆ పార్టీ కార్యకర్తలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దళిత మహిళతో టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారు. ధర్మసాగరంలోని ఓ మహిళను కొట్టి వివస్త్రను చేస్తూ దారుణానికి ఒడిగట్టారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొందని, ఇక గతంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తుందన్న నెపంతో ఎన్నికల అనంతరం కుమారి ఇంటికి వెళ్లి దాడి చేశారు టీడీపీ గూండాలు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం విశ్వనాథపురంలో భూమిరెడ్డి చంద్ర ఓబిల్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. బీరు బాటిల్స్ తో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మైదుకూరు ఎమ్మెల్యే రఘునాథరెడ్డి బాధితుణ్ణి పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోనూ టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. లక్ష్మీపురంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై రాళ్ల దాడి చేశారు. రాయచోటిలోని మోనార్క్ షాపు పైన రాళ్లు రువ్వారు. దీంతో వెంకటేశ్వర్లు ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ఓటమి ఖరారవ్వడంతో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున చురుగ్గా పాల్గొన్న కార్యకర్తలను టీడీపీ మూకలు టార్గెట్ చేశాయి. వారి ఇండ్లపై దాడి చేసి హత్యాయత్నాలకు పాల్పడుతూ వీరంగం సృష్టిస్తున్నారు పచ్చ పార్టీ నేతలు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైఎస్ఆర్సీపీ నేతలను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.